భారత్ లో ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఏదైతే గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని ఎయిర్పోర్ట్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి లండన్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ లండన్ ఫ్లైట్ అనేది కొన్ని నిమిషాల్లోనే ఎందుకు కుప్పకూలిపోవాల్సి వచ్చింది అనే దానిపైన ఇవాళ ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అధికారులు కూడా ఇవాళ దర్యాప్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే ఆ ప్లేన్ అనేది దాదాపు రన్వేని సగం వరకే యూజ్ చేసుకున్న తర్వాతనే టేకప్ అయింది. టేకప్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఏదైతే మేఘాని నగర్ లోని పీజే మెడికల్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ పైన వచ్చి ఆ విమానం వచ్చి కుప్ప కూలిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో ఈ హాస్టల్లో ఎంత మంది చనిపోయారు అనే దానిపైన అయితే మనకు లెక్క అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 మంది అక్కడ మెడికల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు చనిపోయారు అని చెప్పి తెలుసా ఉంది. సో దాంట్లో ఏదైతే ఆ విమానం ఏదైతే ఉందో దాంట్లో 246 మంది పూర్తిగా ఉన్నారు ప్యాసింజర్లు. దాంతో పాటు స్టాఫ్ తో కలిపి దాదాపు 246 నుంచి 250 మంది ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఈ తప్పిదం అనేది మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇదంతా జరిగిందా అనే దానిపైన అయితే మనము చాలా వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దాంతోపాటు దర్యాప్తు సంస్థలు కూడా దీనిపైన కీలకంగా దర్యాప్తు చేయాలా, ఎవరైనా మానవ తప్పిదం ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుంటే ఏదైతే అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి నియర్ బై లొకేషన్ లో ఉన్న తర్వాత ఏదైతే ఆ కాంపౌండ్ వాల్ దాటిన తర్వాత మేఘాని నగర్ లో ఏదైతే హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో అదే టైంలో అంటే 1:30 గంటలకి అంటే అది లంచ్ టైం కాబట్టి అక్కడ తినడానికి వచ్చినటువంటి మెడికో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 20 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఓన్లీ ఆ హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్ పైకప్పు మీద పడితేనే దాదాపు 150 నుంచి 200 రేడియస్ ఏదైతే ఉంటుందో ఆ రేడియస్ లో ఏదైతే రెసిడెన్షియల్ గా ఉంటున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఎంత దారుణంగా తయారయ్యాయంటే ఆ పేలిన తాకిడికి ఆ పెట్రోల్ దాంట్లో చాలా వరకు కూడా ఇంధనం అనేది చాలా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దాని కెపాసిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఇంతగానం ఇంధనాన్ని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది అని అంటే దాదాపు ఆ విమానం ఏదైతే ఉందో అది 13,500 కిలోమీటర్ల దూరం అనేది ప్రయాణిస్తుందని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో దాని స్పెసిఫికేషన్స్ అనేది వైరల్ అవుతా ఉన్నాయి. సో దాంట్లో క్లియర్ కట్ గా ఆ ఫ్లైట్ అనేది అక్కడ పడిన తర్వాత ఆ ఏరియా ఏదైతే ఉందో చాలా పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపడి ఆ పొగ మొత్తం వ్యాపించిపోయింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంట్లో కార్లు కావచ్చు, బిల్డింగ్లు ఏవైతే అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ గా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుప్ప కూలిపోయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంట్లో ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా టాటా గ్రూప్స్ నుంచి ఏదైతే ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ నుంచి 1 కోటి రూపాయల నష్టపరిహారం అయితే ఇస్తామని చెప్పేసి మనకి కొన్ని ఆర్టికల్స్ రావడం జరుగుతా ఉంది. అది ఖచ్చితంగా మేము ఇస్తాం. దాంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలకి డెఫినెట్లీ మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మనకు తెలుసా ఉంది. సో దీంట్లో ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంతో పాటు ఆ ప్లేన్ లో ప్రయాణిస్తున్నటువంటి 246 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులందరినీ కూడా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా గారు కావచ్చు, దాంతో పాటు ప్రతి ఒక్క కేంద్ర మంత్రి అయితే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఏమైనా ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే దానిపైన కూడా ఆ రకంగా దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఏదేమైనప్పటికీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే అహ్మదాబాద్ లండన్ విమానం అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ లో కుప్ప కూలిందని చెప్పేసి మనం ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. టేకప్ అయిన 5 నిమిషాలలోనే అంటే ఒక్కొక్క న్యూస్ ఆర్టికల్లో ఒక్కొక్క రకంగా ఉంది, ఒక్కొక్క మీడియా ఛానల్లో ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో 5 నిమిషాలు అని చెప్తా ఉన్నారు, ఒక్కొక్కరు 2 నిమిషాలే అని చెప్తా ఉన్నారు. మరికొందరు అయితే 825 అడుగుల నుంచి ఇది కుప్ప కూలిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిమిషాల వ్యవధిలో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి తెలుస్తా ఉంది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్ప కూలింది అని చెప్పేసి మనం ఇదివరకే మాట్లాడాం. దీంతో 2 అంతస్తుల వరకు మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. దాంతో పాటు లంచ్ సమయంలో చాలా మంది అక్కడ స్టూడెంట్స్ రావడం వల్ల మృతుల సంఖ్య కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తా ఉన్నాయి. కాకపోతే ఇది అనఫీషియల్ గా బయటకు వస్తా ఉంది. కానీ అఫీషియల్ గా అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ బలి అయ్యారు, ఎంతమంది ఈ మంటల్లో కాలి బూడిదయ్యారు అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సింది ఉంది. ఎందుకంటే దీంట్లో
ఇప్పటికే భారత్లోనే అతిపెద్ద ట్రాజడీగా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎయిర్లైన్లోనే చాలా పెద్ద ట్రాజడీగా మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలా, దీనిపైన ఒక ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు చేపట్టాలా అని చెప్పేసి కేంద్ర మంత్రులు అయితే ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కొంత సమాచారం అయితే వస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ సో ఈ ఇన్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మెడికల్ స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే ఆ లండన్ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి టాటా గ్రూప్స్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇండియాలో ఇది ఒక పెద్ద ట్రాజడీగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.